కమిటీలు వేసి ఎన్నో దేశాలు పర్యటించి అన్ని దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి పౌరసత్వం ఏ విధంగా ఉంది, రాచరిక పాలన ఏముంది, ఎట్లా ఉంటే బాగుంటుందని చెప్పి ఆ రోజు అంబేద్కర్ గారు అందరికీ కూడా పేద బడుగు బలహీన వర్గాలు కానీ అన్ని వర్గాలకి కూడా న్యాయం జరిగే విధంగా ఆ రోజు రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. అదే రాజ్యాంగం ద్వారా ఈరోజు చట్టసభల్లో మేము ఎమ్మెల్యేలు అవ్వచ్చు, అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఇవాళ కలెక్టర్స్ కానీ బ్రిటిష్ వాళ్ళు పాలించిన తర్వాత ఆ పాలనలో ఉన్నటువంటి కొన్ని చట్టాలు ఏదైతే బాగున్నాయో దాన్ని ముందరకు తీసుకొస్తూ మరి త్వరితగతిగా మన భారతదేశానికి ఏ విధమైన అనుకూలతలు ఉన్నాయి, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయి అన్నింటినీ కూడా గ్రహించి ఆయన రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఎన్నో సంవత్సరాల పాటు రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఆయన అహర్నిశలు కష్టపడి చేసినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈరోజు పార్లమెంట్ లో ఒక సభ్యుడు వెళ్ళారు అంటే ఒక రిజర్వేషన్లు అవ్వచ్చు, రిజర్వేషన్ కాకపోయినా అవ్వచ్చు, ప్రతి వ్యక్తి కూడా పాలిస్తున్నారంటే ప్రతి వారు కూడా రాజ్యాంగాన్ని లోబడి పనిచేయాలి. అటువంటి రాజ్యాంగ నిర్మాత యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి డీఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి, అదేవిధంగా వేదిక పెద్దలకు, వేదిక పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటాను.